సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఏదైనా సాధించాలనే తపనతో మ్యూజిక్ని తన కెరియర్గా ఎంచుకొని బాగా సక్సెస్ అయ్యాడు. రాహుల్ మొదట ఆన్లైన్ మ్యూజిక్ వీడియోస్ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఎన్నో స్పెషల్ సాంగ్స్ని పాడటమే కాదు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ సాంగ్స్లో తానే యాక్ట్ చేశాడు కూడా. ఇక రాహుల్ అంటే మనందరికీ బాగా తెలిసింది బిగ్ బాస్ ద్వారానే చెప్పాలి. బిగ్ బాస్లో పునర్నబితో ఫ్రెండ్షిప్ అలాగే లవ్ అనే రూమర్స్, బిగ్ బాస్ విన్నర్ అవడం ఇలా తన కెరియర్కి ఇవన్నీ ప్లస్ అయ్యాయనే చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు, సింగర్గా బిజీ అయ్యాడు. అలాగే తన ఓన్ బ్రాండ్ క్లాతింగ్ని కూడా స్టార్ట్ చేశాడు. బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతూ ఉన్నాడు. రాహుల్కి మొదట సక్సెస్ ఇచ్చింది అంటే ఎన్టీఆర్ దమ్ము మూవీలోని వాస్తు బాగుంది అనే పాటనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా మంచి మంచి మూవీస్లోని పాటల్ని పాడుతూ రాహుల్కి అవార్డ్స్ కూడా అందుకున్నాడు. రాహుల్కి బాగా పేరు తీసుకువచ్చింది రీసెంట్ టైమ్స్లో RRR మూవీలోని నాటు నాటు సాంగ్. ఈ సాంగ్తో వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్నే ప్రతి సింగర్ డ్రీమ్ అయిన ఆస్కార్ అవార్డుని కూడా అందుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ వయసు 35 సంవత్సరాలు. అయితే ఇప్పుడు రాహుల్ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాడు. కొన్నాళ్ల నుంచి తాను రిలేషన్లో ఉన్న హిరణ్యారెడ్డి అనే అమ్మాయితో. రాహుల్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. సింగర్స్ కూడా అటెండ్ అయి విషెస్ని అందించారు. శ్రావణ భార్గవి ఈ ఎంగేజ్మెంట్కి అటెండ్ అయి ఆ ఫొటోస్ని షేర్ చేస్తూ రాహుల్ హరిణ్యాలకు కాంగ్రాట్స్ని తెలిపింది. ఈ వీడియోలో ఆ ఫొటోస్ని చూసేయండి. ఇన్ని రోజుల నుంచి ఆషుతో రిలేషన్, పునర్నవితో రిలేషన్ అంటూ చాలా రూమర్స్ వచ్చాయి రాహుల్పై.